వారం రోజులైంది. కృష్ణప్రసాద్ను మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కావడం లేదు. మరిచిపోవాలని ప్రయత్నించిన కొద్దీ అతని జ్ఞాపకాలు ఆమెను మరింత బాధ పెడుతున్నాయి. ఆలోచించి ఆలోచించి చివరకొక నిర్ణయానికొచ్చింది. తనను ప్రేమించానని అన్ని మాటలు చెప్పి ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న అతని కోసం తన జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? అతనిలాగే నేను పెళ్లి చేసుకుంటాను. నా భర్తతో హాయిగా నేను కాపురం చేసుకుంటుంటే అతను చూడాలి. అతను పోగొట్టుకున్నదేమిటో అర్థమయ్యి కుమిలి కుమిలి ఏడవాలి. అప్పుడు గాని నా మనసుకు ప్రశాంతత ఉండదు అనుకుంది. ఆమె స్మృతి పదంలో రవి మెదిలాడు. రవికి నేనంటే ఎంతో ప్రాణం. అతన్ని పెళ్లి చేసుకుంటే? అతను నన్ను పెళ్లి చేసుకుంటాడా? మగాడు ఎంతమంది ఆడవాళ్లతో తిరిగినా తన భార్య మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు. నేను కృష్ణప్రసాద్తో తిరగడం అతనికి తెలుసు. అతను ప్రేమిస్తున్నానని నాతో చెప్పినప్పుడు మాటలతో అవమానం చేసి బాధ పెట్టాను. కృష్ణప్రసాద్ను ప్రేమిస్తున్నానని నేనే అతనికి చెప్పాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని ఏ ముఖం పెట్టుకుని అడగను? సిగ్గు అభిమానం వదిలి ఒకవేళ నేను అడిగినా శీలం చెడిపోయిన నన్ను చేసుకోవడానికి అంగీకరిస్తాడా? ఏమో, ఒకవేళ నా మీదున్న ప్రేమ కొద్దీ అంగీకరిస్తాడేమో. ఆలస్యం చేస్తే ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటానేమో అనుకున్న సంధ్య ఆ ఆలోచన రాగానే వెంటనే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి రవిని సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇంటికి రమ్మంది. రవి తను కోరుకున్నప్పుడు సంధ్య నుంచి అటువంటి ఫోన్ కాల్ అందుకున్నప్పుడు సంతోషంతో ఎంతగా పొంగిపోయేవాడో. ఇప్పుడు ఆమె రమ్మన్నా ఆ విషయం అతని మనసులో ఎలాంటి అలజడి కలిగించలేదు. మొదట వెళ్లకూడదనుకున్నాడు. కాని ఆమె తన యజమానురాలు, పిలిచి ఉద్యోగమిచ్చి బ్రతుకు తెరువు చూపించింది. ఆ కృతజ్ఞతతో ఆఫీస్ అయిపోగానే హరినాథ్ గారింటికి బయలుదేరాడు రవి. హరినాథ్ గారు కస్టమర్స్తో మాట్లాడుతూ ఆఫీసు రూంలోనే ఉన్నాడు. రవి హరినాథ్ గారింటికొచ్చేసరికి బయట ఎవరూ కనిపించలేదు. గొలుసుతో కట్టేస్తున్న పెద్ద ఆల్షిషన్ కుక్క మాత్రం ఉరుమురుమి చూస్తోంది రవి వైపు. పనివాళ్లు ఎవరైనా కనిపిస్తారేమో అని చుట్టూ చూస్తూ నిల్చున్నాడు. ఇంతలో కర్టెన్ కదిలింది. రవి చూపులు గుమ్మం వైపు తిరిగాయి. అప్సరసలా కనిపించింది సంధ్య. నునుపైన ఆమె చెక్కిళ్లలో ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు. అంత నునుపుగా మెరుస్తున్నట్టున్నాయి చెక్కిళ్లు. పగడాల్లాంటి పెదవులు విచ్చుకున్నాయి. తెల్లని పొలివరస తళుక్కుమంది. ఒక్క నిమిషం అతని చూపులో ఆమె ముఖం మీద నిలిచాయి. రండి, కూర్చోండి నవ్వుతూ సోఫా చూపించింది. రవి ఆమె చూపించిన సోఫాలో కూర్చున్నాడు. ఎందుకు రమ్మన్నారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. గతుకుమన్నాడు రవి. ఒక క్షణం గుండె గొంతుకులో అడ్డుపడినట్టుగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్ళింది సంధ్య. ఆలోచనలు కందిరేగల్లా చుట్టుముట్టాయి. సంధ్య మాట్లాడే ముఖ్యమైన విషయం ఏమిటి? నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తుందా? ప్లేట్లో రకరకాల స్వీట్స్ పెట్టుకుని తీసుకొచ్చి రవి ముందుంచింది. ఆమె చూపుతున్న అభిమానానికి ఆశ్చర్యపోవడం రవి వంతైంది. నేనిప్పుడే టీ తాగాను, ప్లీజ్, నేను తినలేను మొహమాటంగా అన్నాడు రవి. ఇవన్నీ మీకోసమే ప్రత్యేకంగా చేయించాను, ఒక్కటి కూడా మిగల్చకుండా తినేయాలి అంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్గా తిరుగుతున్నా గాలానట్టు అనిపించింది రవికి. ఆమె అలా ప్రేమగా అతనితో మాట్లాడడం అదే మొదటిసారి. సంధ్య బలవంతం చేయడంతో అతి కష్టం మీద ప్లేటు ఖాళీ చేశాడు రవి. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు? ఎందుకంత ఆతృత పడుతున్నారు? ఆఫీస్ అయిపోయిందిగా అంది సంధ్య నవ్వుతూ. శాంతి నా కోసం ఎదురు చూస్తుంటుంది టీ తాగకుండా. ఆఫీస్ నుంచి ఇంటికి రావడం అరగంట లేటైతే చాలు, గేట్లోనే నిల్చుంటుంది కోపంతో చిందులు తొక్కుతూ అన్నాడు రవి. అతను శాంతిని గురించి అంతగా చెబుతుంటే మనసులో ముళ్ళుగుచ్చుకున్నంత బాధ అనిపించింది సంధ్యకు. కళ్లల్లో గిరున నీళ్లు తిరిగాయి. అతి ప్రయత్నం మీద ఉబ్బుకొస్తున్న కన్నీటిని ఆపుకుంది. లాన్లో కూర్చుందాం రండి అంటూ లేచింది. ఇద్దరూ లాన్లో పొన్నాగ చెట్టు కింద గార్డెన్ చైర్స్లో కూర్చున్నారు. ఒకప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావు కదూ? అతని కళ్లల్లోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ అడిగింది. అవును. అదే ప్రేమను ఇప్పుడు చూపగలవా? ఉలికిపాటుగా రవి కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. సమాధానం చెప్పలేదు. సమాధానం కావాలి. అప్పుడు మనం ఒకే కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్సు. ఆ రోజులు వేరు. అప్పుడు ప్రియురాలిగా మీ రూపాన్ని నా మనసులో నిలుపుకొని మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఆరాధించాను. ఇప్పుడు మనం డిగ్రీ తీసుకున్నాం, కాలేజీ వదిలేశాం. మీరు మాకు యజమానులు. మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మామూలు గుమస్తాను నేను. మా యజమానురాలుగా ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాను. అందకుండా పొందకుండా అతనంత చాకచక్యంగా మాట్లాడుతుంటే కళ్ళు విప్పారుచుకుని అతన్ని చూస్తూ కూర్చుంది సంధ్య. నేను యజమానురాలుగా అడగలేదు, అందుకే మా ఫ్యాక్టరీలో పనిచేసే గుమస్తాగా సమాధానం చెప్పొద్దు.
మనిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్న స్నేహితురాలిగా అడుగుతున్నాను. అదే భావంతో చెప్పు. డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకిష్టముండదు. ఒకప్పుడు మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అంతస్తుల తారతమ్యంతో మీరు నన్ను కాదన్నా బహుశా ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ జీవితమంతా ఆ నిరీక్షణలోనే గడిపేవాణ్ణి. కానీ మీరు నేను కృష్ణప్రసాద్ను ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి కూడా చేసుకోబోతున్నాను అని చెప్పిన తర్వాత నా మనసు విరిగిపోయింది. ప్రేమ ఎప్పుడూ వన్ వే ట్రాఫిక్లా ఉండకూడదు. అలాంటి ప్రేమ రాణించదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది? మంటలు రేగుతున్న కళ్లతో రవివైపు చూసింది సంధ్య. రవి, నన్ను మీరు అని మన్నించి పిలుస్తూ నన్నింకా నీకు దూరం చెయ్యొద్దు. అహంకారంతో రాయికి రత్నానికి కూడా తేడా తెలుసుకోలేకపోయాను. పశ్చాత్తాపంతో నా మనసు కాలిపోతోంది. నన్ను క్షమించు రవి. ఆడదాన్నైనా సిగ్గు అభిమానం విడిచి అడుగుతున్నాను. పూర్వంలా నన్ను ప్రేమించగలవా? రవి నుంచి ఆమె ఆశించిన సమాధానం రాలేదు. మాట్లాడవేం రవి. ఒకప్పుడు కృష్ణప్రసాద్ని ఎంతగా ప్రేమించానో ఇప్పుడంతగా అసహించుకుంటున్నాను. పూర్వం సంధ్యలా నీ ప్రేమను అర్థిస్తున్నాను. నా ప్రార్థనని అర్థం చేసుకోగలవా? నీ మనసులో నాకు చోటివ్వగలవా? జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు కృష్ణప్రసాద్ను ప్రేమించడం. ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నమే నీ ప్రేమను అర్థం చేసుకోవడం. శీలం చెడిన ఆడదాన్ని పెళ్లి చేసుకునే మగాడికి ఎంతో విశాల హృదయం ఉండాలి. ఉబికొస్తున్న కన్నీటితో ఆ పైన మాట్లాడలేకపోయింది. సంధ్య, మనం ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్టుగా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకునేటప్పటికే శాంతి నా జీవితంలో ప్రవేశించింది. కృష్ణప్రసాద్ నిన్ను మోసం చేశాడని గత్యంతరం లేని పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు. కానీ శాంతికి నేనే ప్రాణం. నన్ను ప్రేమిస్తూ నా కోసం బ్రతుకుతున్న అమాయకురాలు. ఈరోజు నువ్వు కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఫ్యాక్టరీకి నన్ను యజమానిని చేస్తానన్నా శాంతిని వదులుకోలేను. మనిషి దేన్నైనా సంపాదించుకోగలడు. తనను తానుగా ప్రేమించే మనిషిని సంపాదించుకోలేడు. ఆ అదృష్టం శాంతి రూపంలో నాకు దక్కింది అన్నాడు రవి నిశ్చలంగా. ఉన్న ఒక్కాస ఎగిరిపోవడంతో సంధ్య మెదడు మనసు కూడా ముద్దుబారిపోయింది. కరెంట్ షాక్ తిన్న మనిషిలా మాట పలుకు లేకుండా బొమ్మలా కూర్చుంది. నేను వెళతాను అంటున్న రవివైపు జీవంలేని గాజు కళ్లతో చూసింది సంధ్య. నిన్ను నిరాశపరిచాను. ఐఆమ్ వెరీ సారీ అంటూ లేచి సంధ్యకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు రవి. ఆఫీస్ 5 గంటలకైపోతే నువ్వింటికి రావడం రాత్రి 7 గంటలకా? ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? ఎక్కడికెళ్ళావు? నీకెన్నిసార్లు చెప్పాను బావా, ఆఫీస్ అవగానే ఇంటికొచ్చి టిఫిన్ తిని టీ తాగి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు తిరగమని. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు. ఇప్పుడు టిఫిన్ తింటే మళ్ళీ రాత్రికి భోంచెయ్యవు. నీకిష్టమనేవి మిరపకాయ బజ్జీలు చేసి ఇప్పటిదాకా ఎదురుచూస్తూ కూర్చున్నాను. రవి ముఖంలోకి చూడకుండానే తన ధోరణిలో తను ప్రశ్నల వర్షం కురిపించింది శాంతి. శాంతి, కాసేపు నన్ను ఒంటరిగా ఉన్నివ్వు, నా మనసేం బాగలేదు అంటూ బట్టలు కూడా మరుచుకోకుండా అలసటగా వరండాలో ఉన్న పడక కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. శాంతి అతని దగ్గరగా వచ్చి అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది. సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా అతని ముఖం గంభీరంగా ఉంది. ఏం జరిగింది బావా, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. తనకా సమయంలో చికాగ్గా ఉన్న ఆ చికాకును శాంతి మీద చూపిస్తే ఆమె మరింత బాధపడుతుందని, తనను సంధ్య ఫోన్ చేసి పిలిపించడం, తన ప్రేమను వ్యక్తం చేయడం, తను ఎలా సమాధానం చెప్పింది అంతా ఏ ఒక్క విషయం దాచకుండా శాంతికి చెప్పాడు. వింటూ బొమ్మలా కూర్చుంది. రంగులు మారుతున్న శాంతి ముఖంలోకి ఆందోళనగా చూస్తూ శాంతి అన్నాడు ప్రేమగా. బావా, ఒక విషయం చెబుతాను, వింటావా? ఏంటి? నువ్వు సంధ్యను పెళ్లి చేసుకో బావా. శాంతి మాటలకు రవి నవ్వు ఆపుకోలేకపోయాడు. పెద్దగా నవ్వాడు. సినిమాలు ఎక్కువగా చూస్తుంటావు కదా, ఆ డైలాగులు బాగా వంటబట్టాయి నీకు. ఇది సినిమా అనుకున్నావా? నువ్వు చెప్పావని నీ స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇటువంటి పిచ్చి మాటలు మళ్ళీ మాట్లాడుకో. ఆవేశపడకు, ఆలోచించు. సంధ్యను పెళ్లి చేసుకుంటే నువ్వు కొన్ని లక్షల ఆస్తికి వారసుడు అవుతావు. సమాజంలో అంతస్తు హోదా పెరుగుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇలాగే ఎదుగు బొదుగులేని జీవితమే గడపాలి. పిచ్చి శాంతి, అవసరానికి మించిన డబ్బును మాత్రం ఏం చేసుకుంటాం? నేను సంపాదించుకునే దానిలో నా భార్యాబిడ్డల్ని పోషించుకోగలను. నాకు కావలసింది లక్షల ఆస్తి కాదు, నువ్వు. నేను ఆలోచించేది ఆ విషయాన్ని గురించి కాదు. తన మాట వినలేదన్న కోపంతో నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తుందేమో, మళ్ళీ ఉద్యోగం దొరికేదాకా ఎలాగా అని ఆలోచిస్తున్నాను. నా అదృష్టానికి నేను పొంగిపోతున్నాను బావా. ఈ జీవితానికి తృప్తి చాలు. సంధ్య అంత మానవత్వం లేని మనిషి కాదు. ఒకవేళ సంధ్య నువ్వు అనుకున్నట్టు చేసినా నువ్వేం బాధపడకు. నా పెళ్లి కోసం బ్యాంకులో నా పేరుతో 25,000 దాచారు. నీకు ఉద్యోగం వచ్చే వరకు ఆ డబ్బు తీసి వాడుకుందాం. శాంతి మృదువుగా పిలిచాడు. ఆ పిలుపులోనే అర్థమవుతోంది
అతను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో. టిఫిన్ కూడా తినలేదు, ముందు భోజనానికి రా, తర్వాత మాట్లాడుకుందాం అంటూ లోపలికెళ్ళింది శాంతి. మే నెల ఎండలు మండిపోతున్నాయి. శాంతికి రవికి పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరినీ హనీమూన్కి పంపి సెలవులు పెట్టి శాంతి పెళ్లికని వచ్చిన వాళ్ళన్నయ్య వదినలు ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. శాంతి రవి వాళ్ల హనీమూన్లో చివరి భాగంగా మైసూర్లోని బృందావన్ గార్డెన్స్కి వచ్చారు. ఆ సౌందర్యం ఎన్నిసార్లు చూసినా తనివి తెరదు. భగవంతుని సృష్టి ఎంత అందమైంది అనిపిస్తోంది. ప్రపంచంలోని అందాలన్నీ ఆ ఒక్కచోట్లోనే ఇముడున్నాయా అన్నంత అందంగా ఉంటుంది. చాలామంది జంటలు జంటలుగా విహరిస్తున్నారు. రవి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది శాంతి. ప్రేమించే భర్త సహచర్యంలో ఆమెకు జీవితం ఆ బృందావనంలా అందంగా కనిపిస్తోంది. 2 ఫౌంటైన్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఒకే ఫోర్సుతో నీళ్లను చిమ్ముతూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. చూడముచ్చటగా ఉందా దృశ్యం? భిన్నత్వంలో ఏకత్వం, భార్యాభర్తల అనుబంధంలా. అదృష్టం కొద్దీ నేను ప్రేమించే సంధ్యను పొందకుండా నన్ను ప్రేమించే శాంతిని జీవిత భాగస్వామిగా పొందాను. సంధ్యను పెళ్లి చేసుకున్నట్టయితే అనుక్షణం ఆమెను ఎలా సుఖపెట్టాలా అని నేను ఆలోచించేవాణ్ణి. ఇప్పుడు శాంతి నన్ను గురించి అలా ఆలోచిస్తోంది. తనను మనసారా ప్రేమించే భార్యుంటే చాలు. ఏ ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఆ మగాడి జీవితం హాయిగా గడిచిపోతుంది అనుకున్నాడు రవి, శాంతిని గుండెల మీదకు చేర్చుకుంటూ. అతన్ని గురించి తప్ప శాంతికి మరో ఆలోచనే ఉండదు. హరినాథ్ శక్తంతా కోల్పోయినట్టుగా సోఫాలో కూలబడిపోయాడు సంధ్య చెప్పిన విషయం విని. కూతురు కృష్ణప్రసాద్ను ప్రేమిస్తోందన్న విషయం తెలిసిన దగ్గర నుంచి హరినాథ్కు మనశాంతి లేకుండా పోయింది. ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. అతని కుటుంబంలోని వ్యక్తులంతా ఏదో ఒక అలవాటుకు బానిసలే. అయినా అతని సంధ్య ప్రేమిస్తోంది కాబట్టి అతనికే ఇచ్చి పెళ్లి చేస్తే సంధ్య సంతోషపడుతుంది, తన ప్రేమతో అతన్ని మార్చుకోగలుగుతుంది అనుకున్నాడు. ఈ ముహూర్తాల్లో సంధ్యను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ విషయాన్నే సంధ్యనడిగితే అతనికి మాధురీదేవికి పెళ్ళని ముహూర్తం కూడా ఇంకా 4 రోజులే ఉందని చెప్పింది. ఇప్పుడు వాళ్ళింటికి వెళ్ళి నా కూతుర్ని మీ కొడుకి చేసుకోండి అని కృష్ణప్రసాద్ నాన్నగారిని ఏమని అడగగలడు? ఒక ఆడపిల్లకు తండ్రిగా మరో ఆడపిల్ల పెళ్లి చెడగొట్టలేడు. అయినా అందరూ ఇష్టపడి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మాధురిని కాదని సంధ్యను కోడలుగా చేసుకుంటారా? ఆలోచనలతో తల బద్దలైపోతోంది హరినాథ్కు. అతనికెదురుగా నిర్వికారంగా కూర్చుంది సంధ్య. ఒక్కగానొక్క కూతుర్ని అలా చూస్తుంటే మనసులో చేయి పెట్టి కెలికినట్టయింది అతనికి. సంధ్య, నువ్వు చేసిన ఈ నీచపు పనికి ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీ జీవితాన్ని అలా చక్కదిద్దాలి. అతను నిన్ను మోసం చేశాడు. ఏమ్మా, నీ తండ్రి నీ పెళ్లి చేయలేని అసమర్థుడనుకున్నావా? ఎందుకంత తొందరపడ్డావు? వేదనగా అడుగుతున్న వాళ్ల డాడీ కళ్ళలోకి చూడలేక దోషిలా తల వంచుకుంది సంధ్య. లలితకంతా అయోమయంగా ఉంది. భర్త ముఖంలోకి కూతురు ముఖంలోకి మార్చి మార్చి చూస్తూ కూర్చుంది. సంధ్య అలాంటి పని చేయగలదని ఊహించలేకపోవడంతో కొయ్యబారిపోయింది. ఒక్క కూతురని నెతికెక్కించుకున్నందుకు మనకు బాగా బుద్ధి చెప్పింది. దీని ముఖం చూడ్డానికి అసహ్యంగా ఉంది అంది లలిత ఈసడింపుగా. సంధ్య కళ్ళెత్తి వాళ్ల మమ్మీ ముఖంలోకి నిశితంగా చూసింది. ఆ దుర్మార్గుడికి మనసేనా? ఒళ్ళు కూడా అప్పచెప్పావా? కోపంలో తనేం మాట్లాడుతుందో తనకే తెలియని స్థితిలో ఉంది లలిత. అన్నీ కోల్పోయిన మమ్మీ అంది సంధ్య నిర్వికారంగా. కూతురు చెంప చెళ్ళుమనిపించింది లలిత. భర్తొచ్చి కూతురికి అడ్డుగా నిల్చునే వరకు చేతులు కందిపోయేలా కొట్టింది. సంధ్య మృదువైన చెక్కిళ్ళు ఎర్రగా కందిపోయాయి. అలసిపోయి సోఫాలో కూర్చుంది లలిత. ఆమె పక్కనే తల పట్టుకుని కూర్చున్నాడు హరినాథ్. వాళ్లకెదురుగా నిల్చుంది సంధ్య. ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. మమ్మీ, నన్నెందుకు కొట్టావు? అంది సంధ్య. దీనికి మతిగాని పోలేదు కదా అన్నట్టు చూసింది లలిత కూతురు వైపు. నువ్వు చేసిన పనికి కొట్టాలా చంపాలా? సిగ్గులేదు ఆ ప్రశ్న అడగడానికి అంది లలిత కోపంగా. ఏం చేశాను? నోర్మయ్, నువ్వు చేసిన పని నా నోటితో చెప్పాలా? ఆ తప్పు నాది కాదు అంది సంధ్య. సంధ్య, మీ మమ్మీని రెచ్చగొట్టకు. తప్పు నీదైనా అతందైనా నష్టపోయింది నువ్వమ్మా అన్నాడు హరినాథ్ బాధగా. మమ్మీ, తొందరపాటుతో నా శీలాన్ని పోగొట్టుకున్నాను. అందుకు కారకురాలివి నువ్వు, నేనే కాదు. నాలాంటి ఆడపిల్లలు చెడిపోవడానికి కారణం మీలాంటి తల్లిదండ్రులే. తల్లిదండ్రుల లాలంలో అనురాగంలో పెరగాల్సిన వయసులో హనీమూన్ పేరుతో ఊళ్లు పట్టుకుని తిరుగుతూ మీ భార్యాభర్తల ఆనందం కోసం, మీ సంతోషం కోసం నన్ను ఆయా చేతుల్లో వదిలారు. ఏం మమ్మీ, పిల్లల్ని పెంచే తీరిక లేనప్పుడు పిల్లల్ని కండవెందుకు? పిల్లలు ముఖ్యం కాదు, మా సంతోషమే మాకు ముఖ్యం అనుకున్నప్పుడు అసలు పిల్లల్ని కనకుండా ఉంటేనే మంచిది. బాధ్యతల్ని విస్మరించి పిల్లల్ని గాలికి వదిలేసి తిరిగే మీలాంటి తల్లిదండ్రులకు పిల్లల్ని కనే అర్హత లేదు. తల్లి రొమ్ము పాలు తాగి పెరిగితేనే ఆ బిడ్డకు తల్లి మీద ప్రేమ ఉంటుంది.
దైవదర్శనానికి క్యూలో నిల్చునే భక్తుల్లా తల్లిదండ్రులను చూడ్డానికి అలా ఎదురుచూసే దురదృష్టం నాది. ఆయాని అమ్మాని పిలుస్తుంటే, ఆయా తప్పమ్మా, నన్ను అలా పిలవకూడదు. నేను నిన్ను పెంచే నౌకర్ను. నన్ను ఆయాని పిలవాలి. అదిగో ఆ లాన్లో కూర్చున్నారు చూడు, వాళ్ళిద్దరూ మీ అమ్మ నాన్నగారు. ఆయన్ని డాడీ అని, ఆమెను మమ్మీ అని పిలవాలి నువ్వు, తెలిసిందా అని ఆయా బొజ్జగించి చెబితే నువ్వు నా తల్లివని తెలిసింది. అలా పెరిగిన నా మీద అధికారం నీకెక్కడదమ్మా? ఆ అధికారం తల్లిలా పెంచిన ఆయాకుంటుంది. మమ్మీ డాడీ మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతసేపు మీ సరదాలు మీ సంతోషాలు తప్ప ఎదిగిన కూతురు ఇంట్లో ఉంది అన్న ధ్యాస కూడా లేదు మీకు. ఉదయం 10 గంటల వరకు మీరిద్దరూ బెడ్రూంలోంచి బయటకు రాకపోతే ఎదిగిన కూతురు ఆలోచనలు ఎలా ఉంటాయి అని మీరెప్పుడైనా ఆలోచించారా? రంగుల బంతి ఆకర్షణీయంగా కనిపిస్తే ఆ బంతివైపు పరిగెడుతుంది చంటిపాప. అలాగే చూడకూడని దృశ్యం కంటపడితే పదే పదే ఆ దృశ్యాన్ని గురించే ఆలోచిస్తోంది వయసులో ఉన్న ఆడపిల్ల. మీరిద్దరూ ఒకరినొకరు పెనవేసుకున్న దృశ్యం నా కంటపడితే నా మనసు ఎలా ఉంటుంది? మమ్మీ, మీ ఇద్దరి శృంగారం చూసిన తర్వాతనే నా మనసులో సెక్స్ గురించిన ఆలోచనలొచ్చాయి. మీ సరసాలు శృంగారాలు చూసి చూసి నా మనసు ఆ అనుభూతి కావాలని తొందర చేస్తుంటే వయసు పెట్టే అల్లరిలో మీరిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాను. అది నా తప్ప? చెప్పు మమ్మీ. పిల్లలు తప్పు చేస్తే పిల్లల్ని దండించకూడదు. అందుకు కారకులైన పెద్దవాళ్లను దండించాలి. ఒక ముక్కుపచ్చలారని పిల్ల దొంగతనం ఎందుకు చేస్తుంది? నారు పోసినవాడు నీరు పోయడా అంటూ 10 మంది పిల్లల్ని కని బ్రతకమని భూమి మీద కొదిలేస్తే బ్రతుకు తెరువు కోసం ఆకలి బాధకు తట్టుకోలేక తిండి ఎలా సంపాదించాలో తెలియక ఏ రొట్టెముక్కో దొంగతనం చేస్తే నలుగురు దొంగ దొంగ అంటూ తరిమి కొడతారు. చివరకు సమాజం వేసిన దొంగ అన్న ముద్రతో ఎదిగిన చీకట్లో దొంగగానే బ్రతుకుతూ ఎవరి చేతుల్లోనో దిక్కులేని చావు చేస్తారు. అలాంటి వాళ్ల నేరాలకు కారణం వాళ్ల తల్లిదండ్రులు. పెళ్లి కాకుండానే తల్లులు కాబోతూ ఆ విషయం నలుగురికి తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది. అలాంటి ఆడపిల్లల చావుకు మీలాంటి తల్లిదండ్రులు కారణం. ఇప్పుడు చెప్పు మమ్మీ, నా తప్పు కారకులెవరు, మీరు కాదా? తీక్షణంగా వాళ్ల మమ్మీని చూస్తూ అడిగింది సంధ్య. అవాక్కైపోయారు లలిత, హరినాథులు. ఇద్దరికీ మాట పెగల్లేదు. నా పట్ల మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే నేను ఈ తప్పు చేసేదాన్ని కాదు అంటూ వాళ్ళిద్దరినీ ఆలోచించుకోమన్నట్టుగా విసురుగా ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది సంధ్య. సంధ్య మాటలు వాళ్ల గుండెల్ని తూట్లు చేశాయి. తలెత్తి భర్త ముఖంలోకి చూడలేకపోయింది లలిత. భార్యకు దగ్గరగా జరిగి ఆమె భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకుంటూ మృదువుగా లలిత అన్నాడు. అతని భుజం మీద తలవాల్చుకుని వెక్కి వెక్కి ఏడ్చింది లలిత. బాధపడకు లలిత, సంధ్య మన కూతురేగా, దెబ్బతిన్న మనసుతో ఏదో ఆవేశంలో మాట్లాడింది అన్నాడు లలిత ముంగురులు సవరిస్తూ అనునయంగా. అదన్నమాట నిజమే. మనం దాని గురించి ఎప్పుడు ఆలోచించాం? అడిగినంత డబ్బివ్వడం, దాంతో మన బాధ్యత తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు చూడండి అంది ఉబ్బుకొస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి లలిత కళ్ళు తుడుస్తూ అన్నాడు హరినాథ్. భార్యను ఓదారుస్తూ మనసులో మూగగా రోదిస్తున్నాడతను. హరినాథ్ సంధ్య కోసం ఎన్నో సంబంధాలు చూస్తున్నాడు. ఒక్కళ్ళు సంధ్యను చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. సంధ్యకు కృష్ణప్రసాద్కు ఉన్న సంబంధం కాలేజీ వాళ్ల దగ్గర నుంచి ఇరుగు పొరుగు ఇళ్ల వరకు అందరికీ తెలుసు. ఇటువంటి గొడవ ఏ పేదవాళ్ళింట్లోనో జరిగితే దాని గురించి నలుగురు బాహాటంగా చెప్పుకుంటారు. హరినాథ్ లాంటి గొప్పవాళ్ల ఇళ్లల్లో జరిగితే చాటుమాటున చెవులు కొరుక్కుంటారు. అంతే తేడా. కూతురు పెళ్లి చేయాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మీ అమ్మాయి ఇంతకుముందు ఎవరితోనో తిరిగిందటగా అంటూ కొందరు ముఖాన్ని అడిగేస్తున్నారు. లలిత కూతురు పెళ్లి కాదేమో అన్న భయంతో కుమిలిపోతోంది. తమ అంతస్తుకు తగ్గట్టుగా ఏ కోటీశ్వరుడింటికో కోడల్ని చెయ్యాలని వాళ్లు కన్న కలలన్నీ కలలయ్యాయి. ఈడు జోడుగా ఉంటే ఆస్తి అంతస్తు లేని ఏ నిరుద్యోగికైనా సంధ్యను ఇవ్వాలనుకుంటున్నారు. అటువంటి వాళ్లు కూడా సంధ్యను చేసుకోవడానికి ఆమె క్యారెక్టర్ మంచిది కాదని సందేహిస్తున్నారు. హరినాథ్కు ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. ఇంతకు ముందులా భార్యాభర్తలు సినిమాలు షికార్లు అన్నీ మానేశారు. ఇద్దరూ మానసికమైన వేదంతో కుంగిపోతున్నారు. కృష్ణప్రసాద్కు మాధురికి పెళ్ళయింది. మాధురి కాపురానికి కూడా వచ్చింది. సంధ్య గుమ్మం దాటి బయటికెళ్లడం మానేసింది. కాలక్షేపం కోసం పార్కుకో బీచ్కో వెళ్లినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్లు కనిపించడం, కృష్ణప్రసాద్ని గురించి తన పెళ్లిని గురించి ప్రశ్నించడంతో బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉండి వెళ్లడం మానేసింది. లలిత ఆరుబయట లాల్లో కూర్చుంది. ఆమెలో గుర్తుపట్టలేనంత మార్పు వచ్చింది. గోపి ఆమెను చనువుగా అక్క అని పిలుస్తాడు. హరినాథును గౌరవంగా సారంటాడు. గోపి వచ్చి లలితకు దగ్గరగా నిల్చున్నాడు. ఏంటి గోపి అడిగింది లలిత.
చెప్పడానికి సంశయిస్తున్నట్టుగా అలాగే నిల్చున్నాడు, నోరు మెదపకుండా గోపి. ఏంటి, డబ్బేమైనా కావాలా? మరోసారి అడిగింది లలిత. అక్కర్లేద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. మరేంటి? విసుగ్గా అడిగింది లలిత. అదే, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానక్క. నా మీద కోపం తెచ్చుకోవు కదా. నా మనసు బాగాలేదు. అనవసరంగా నన్ను విసిగించకుండా నువ్వు చెప్పదలుచుకుందేమిటో చెప్పు అంది విసుగ్గా. నేను సంధ్యను పెళ్లి చేసుకుంటానక్క అంటున్న గోపి వైపు విస్తుపోయి చూసింది లలిత. అతని ధైర్యానికి అవ్వక్కైపోయింది. ఈ విషయం సార్తో చెప్పే ధైర్యం లేక నీతో చెబుతున్నాను. గోపి! గావుకెక్క పెట్టింది లలిత. యారా, నీకు మతేమైనా పోయిందా? నువ్వు సంధ్యను చేసుకుంటావా? బ్రతుకు తెరువు కోసం మా ఇంటికి చేరిన నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఈ మాట ఆయన ముందనుంటే ఆ క్షణంలోనే నిన్ను షూట్ చేసి చంపేసేవారు. ఇంకెప్పుడు ఎవరి ముందు ఇలాంటి పిచ్చివాగుడు వాక్కు, వెళ్ళు అంది లలిత కోపంతో ఊగిపోతూ. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. నేనడిగిన దాంట్లో తప్పేముందక్క? ఎందుకంత ఆవేశపడతావు? బాగా ఆలోచించు. సంధ్య క్యారెక్టర్ మంచిది కాదన్న పేరు పడిపోయింది. మంచి సంబంధాలు ఎలాగూ రావు. సంధ్య పెళ్లి చేయాలని సారి ఎంత ప్రయత్నిస్తున్నారో నాకు తెలుసు. ఒక్క సంబంధమూ కుదరడం లేదు. ఒకవేళ సంధ్యను చేసుకోవడానికి ఎవరైనా ముందుకొచ్చినా అది సంధ్య మీద ప్రేమతో కాదు, మీ డబ్బు మీద ఆశతో మాత్రమే. నేనింత తెగించి ధైర్యంతో సంధ్యను చేసుకుంటానని చెబుతున్నానంటే డబ్బు మీద ఆశతోగాని మీ ఇంటి అల్లుడుగా నా అంతస్తు పెరగాలని మాత్రం కాదు. నేను 15 సంవత్సరాల వయసులో ఇక్కడికొచ్చాను. అప్పుడు సంధ్య వయసు 8 సంవత్సరాలు. సంధ్యను ఎత్తుకుని తిప్పుతూ ఆడిస్తూ చిన్నతనం నుంచి సంధ్య మీద మమకారాన్ని పెంచుకున్నాను. ఆమె నాకు అందని జాబిల్లి అని తెలిసి నా ప్రేమను ఎవరి ముందు వ్యక్తం చేయలేకపోయాను. సంధ్య కృష్ణప్రసాద్తో తిరుగుతుంటే నా మనసు మంటల్లో కాలిపోతున్నట్టుగా చిత్రవద అనుభవించేవాణ్ణి. అక్క, నువ్వు సారతో కలిసి బయటికి వెళ్ళగానే సంధ్య ఫోన్ చేసి అతనిక్కడకు పిలిపించుకునేది. అన్నీ చూస్తూ నాలో నేను కుమిలిపోయేవాణ్ణి. సంధ్య దురదృష్టమో నా అదృష్టమో ఇలా జరిగింది. సంధ్య మీదున్న ప్రేమతో సాహసించి అడుగుతున్నానక్క, సంధ్యను నేను పెళ్లి చేసుకుంటాను. తనింట్లో నౌకరు తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడా? అతనికంత ధైర్యం ఎలా వచ్చింది? సంధ్య చెడిపోయిందానిగా ముద్రపడిపోవడం వల్లనేగా. అందుకు కారకురాల్ని నేను. ప్రేమమైకంలో నా భర్త అనురాగంలో నేను మునిగి తేలుతూ సంధ్య విషయం విస్మరించాను. ఆ మైకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న తపనతో దాని జీవితమే నాశనం చేసుకుంది. కాదు, నేనే దాని జీవితం నాశనం చేశాను. అదన్నట్టుగా నాలాంటి బాధ్యత తెలియని ఆడది పిల్లల్ని కనకూడదు అనుకుంటూ 2 చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది లలిత. అక్కా! కళ్ళెత్తి చూసింది లలిత గోపి వైపు. నేను తప్పుగా మాట్లాడానా? కాదురా, దాని దురదృష్టం నీ చేత అలా మాట్లాడించింది. తప్పైతే క్షమించక్క. నేనిలా అడిగానని సార్తో చెప్పకో అన్నాడు గోపి భయంగా. తన బేలతనం అతని ముందు బయటపడుతుందేమో అన్న భయంతో లేచి తన గదిలోకెళ్ళి తలుపులు మూసుకుని ఏడుస్తూ పడుకుంది లలిత. ఆమె ప్రవర్తన గోపికేం అర్థం కాలేదు. ఆమె అవునని కాదని సమాధానం చెప్పకపోవడంతో తను తొందరపడ్డానేమో, ఈ విషయం సార్ వరకు వెళితే ఆయనేమంటారో అని భయపడ్డాడు. హరినాథ్ ఇంటికొచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటింది. వరండాలో హాలులో లలిత ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారుగా బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. అతనింటికొచ్చేసరికి ఎంత రాత్రైనా అప్పటి వరకు అతని కోసం ఎదురుచూస్తూ వరండాలోనే కూర్చునుంటుంది లలిత. హరినాథ్ బెడ్రూంలో లైటేశాడు. వెన్నెల్లాంటి కాంతి గదంతా పరుచుకుంది. లలిత పడుకునుంది. ఆమె పక్కన కూర్చుని ఆమె తల నిమురుతూ లలిత అని పిలిచాడు మృదువుగా. అనురాగపూరితమైన భర్త స్పర్శకు ఆమె మనసు కరిగిపోయింది. 2 చేతులతో పట్టి ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకున్నాడు. ఎంతో సేపట్నుంచి ఏడుస్తున్నట్టుగా కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. మనసుని ఎవరో మేలుపడుతున్నంత బాధ అనిపించింది హరినాథ్కు. లలిత, ఇలా బాధపడినందువల్ల ప్రయోజనం ఏముంది చెప్పు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడం తప్ప. అది కాదండి. ఉబ్బుకొస్తున్న కన్నీటితో ఆ పైన మాట్లాడలేకపోయింది. ఏం జరిగింది? మళ్ళీ సంధ్య ఏదైనా అందా? ఆ గోపిని వెంటనే ఉద్యోగంలోంచి తీసేయండి. ఎందుకు? ఏం చేశాడు? ఆదురుద్దాగా అడిగాడు. వాడు నా కళ్ళ ముందు 1 నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. రేపే వాడిని ఉద్యోగంలోంచి తీసేసి వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అసలేం జరిగిందో చెప్పు. వాడు నా దగ్గరకొచ్చి, అక్క, సంధ్య నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వాడి ధోరణి ఎలా ఉందో తెలుసా? సంధ్య క్యారెక్టర్ మంచిది కాదని అందరికీ తెలిసిపోయింది. మంచి కుటుంబాల్లోని వ్యక్తులెవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అందుకే నాకిచ్చి పెళ్లి చేయండి అన్నట్టుగా ఉందండి. చివరకు దాని బ్రతుకు పనివాళ్ల ముందు కూడా తేలికైపోయింది అంది ఏడుస్తూ. హరినాథ్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. వాడికి తిండి పెట్టి పోషించినందుకు మనింటి వాసాలను లెక్కబెడుతున్నాడు. లలిత, వాడి విశాల హృదయాన్ని మెచ్చుకోవాలి.
ఏమండి, ఏంటి మీరనేది? వాడన్న దాంట్లో తప్పేముంది? సంధ్య విషయం తెలిసి కూడా అతను సంధ్యను పెళ్లి చేసుకుంటాను అన్నందుకు మనం సంతోషించాలి. మీరు వాణ్ణి సమర్థిస్తున్నారా? అంది లలిత కోపంగా. మనకున్న ఆస్తిని చూసి మన అమ్మాయిని ఎవరైనా చేసుకుంటారు. అది పెద్ద సమస్య కాదు. నేను ఆలోచించేది డబ్బు కోసం చేసుకునేవాళ్లు సంధ్యను ప్రేమించగలరా అని. లలిత, ఒక మగాడు మరో ఆడదాంతో తిరిగితే అది అతని గొప్పతనం అంటారు. ఆడది మగాడితో తిరిగితే దాని క్యారెక్టర్ మంచిది కాదు, అది పెద్ద తిరుగుబోతు అంటారు. అది లోక సహజం. మన అంతస్తుకు తగిన వ్యక్తిని చూసి పెళ్లి చేశామనుకో, జరిగిన విషయం అతనికి తెలిస్తే అప్పుడు అతనికి మనశ్శాంతి ఉండదు, సంధ్యకు మనశ్శాంతి ఉండదు. అన్నీ తెలిసిన వ్యక్తి ఇష్టపడి చేసుకుంటే అతను ఇష్టపడే చేసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత సంధ్యను విమర్శించే అధికారం ఉండదు. బాగా ఆలోచించు. గోపిని మనం ఆదరించాం. అతను సంధ్యను చేసుకుంటే మనం ఆదరించామన్న కృతజ్ఞతతోనైనా మన అమ్మాయిని ప్రేమగా చూస్తాడు. అతను మన సంధ్య మన ఇంట్లో మన కళ్ళ ముందే ఉంటారు. అంతకంటే మనకు కావలసిందేముంది? ఒక్క డబ్బు విషయంలో తప్ప అతను మనకే విషయంలోనూ తీసిపోడు. భర్త ఎన్ని విధాలా నచ్చజెప్పినా సంధ్యను గోపికిచ్చి పెళ్లి చేయడానికి లలిత మనసు అంగీకరించలేదు. రోజులు గడిచిపోతున్నాయి. సంధ్యను గోపికివ్వడం లలితకిష్టం లేదని తెలిసి ఆమె ముందు ఆ విషయం ఎత్తడం మానేశాడు హరినాథ్. గోపి తనను పెళ్లి చేసుకుంటానని అడగడం, వాళ్ల మమ్మీ అందుకు ఇష్టపడకపోవడం, అన్ని విషయాలు ఆయా ద్వారా సంధ్యకు తెలుసు. అయినా తటస్థంగా ఉంది. కమల పెళ్లికి ముహూర్తం పెట్టారు. పెళ్లికొడుకు వాళ్ల మేనత్తగారు అబ్బాయి, పేరు రమేష్. హైదరాబాదులో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. తన పెళ్లి శుభలేఖ తీసుకుని సంధ్యకు ప్రత్యేకంగా చెప్పడానికి వచ్చింది లలిత. టిఫిన్, టీ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్నేహితురాళ్ళిద్దరూ బాల్కనీలో కూర్చున్నారు. ముందుగా నీ పెళ్లి శుభలేఖ నేను అందుకుంటాననుకున్నాను. నా పెళ్లి శుభలేఖ ముందుగా నీకు అందిస్తున్నాను. అందుకు నేనెంతో బాధపడుతున్నాను సంధ్య, అంది కమల. కమల, నీ పెళ్ళైనా నువ్వు కోరుకున్న వ్యక్తితో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అంది సంధ్య. సంధ్య, నువ్వు పెళ్లి చేసుకోవా? నన్నెవరు చేసుకుంటారు? అంది సంధ్య. ఆమె పెదవులపైన ఒక్క నిమిషం జీవం లేని నవ్వు మెరిసి అంతలోనే మాయమైంది. ఛ, అవేం మాటలు! నిన్ను పెళ్లి చేసుకోవడానికి మగాళ్ళు క్యూలో నిలబడతారు. అది ఒకప్పటి మాట కమల. నేను సంధ్యా సమయం లాంటిదాన్ని. పూర్తిగా వెలుగుకు చందను, అలాగని చీకటికి చందను. రెంటికి చందని రేవళ్లాంటిదాన్ని నేను. బహుశా మా డాడీ నా జాతకం ప్రకారం నాకు సంధ్య అని పేరు పెట్టారేమో. ఎందుకు నిన్ను నువ్వు తేలికపరుచుకుంటావు? అంతకంటే చేయగలిగిందేం లేక. గతాన్ని ఒక పీడకలగా మరిచిపో. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకో. సంధ్య, నువ్వు చదువు, సంస్కారం ఉన్నదానివి. జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాలి గాని మానసికంగా నిన్ను నువ్వు శిక్షించుకుంటూ మీ మమ్మీ డాడీలను బాధ పెడుతున్నావు. కమల, మా డాడీ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎవరికిచ్చో తెలుసా? మా డ్రైవర్ గోపికిచ్చి. ఆ విషయం నాకు తెలుసు. నీ వరకు వచ్చిందా? ఎవరు చెప్పారు నీకు? మొన్న మీ మమ్మీ చెప్పింది. సంధ్య, మీ డాడీ నీ భవిష్యత్తుని గురించి ఆలోచించే అలా చేయాలనుకుంటున్నారు. మా నౌకరికిచ్చి పెళ్లి చేయడమేనా నా భవిష్యత్తుని గురించి ఆలోచించడం? పిచ్చిదానా, నువ్వు ఒక కోణం నుంచే ఆలోచిస్తున్నావు. జమీందారీ వంశానికి చెందిన కృష్ణప్రసాద్ను ప్రేమించావు. అతని బుద్ధి ఎలాంటిదో తెలుసుకున్నావు. మనిషికి ఆస్తి, అంతస్తు మాత్రమే ముఖ్యం కాదు, మంచి మనసు కూడా ఉండాలి. జరిగిందాన్ని మభ్యపెట్టి నిన్ను ఏ జమీందారుకో ఇచ్చారనుకో, అతను కృష్ణప్రసాద్ లాంటి వాడైతే ఏం చేస్తావు? అలాంటి వాడు కాకపోయినా అనుమానం మనిషి అయితే నీ బ్రతికి ఎంత నరకం అవుతుందో తెలుసా? శీలాన్ని పోగొట్టుకున్న ఆడది వీధిలో విసిరివేయబడిన ఎంగిలి ఆకుతో సమానం. ఏనాటికైనా కృష్ణప్రసాద్ విషయం నువ్వు చేసుకున్న వ్యక్తికి తెలిస్తే నువ్వు చెడిపోయిందానివని, తనను మోసం చేశావని నిన్ను మాటలతో చంపుతాడు. అయినా పర్వాలేదు అనుకుంటే ఏ లక్షాధికారినో పెళ్లి చేసుకో. జరిగింది మరిచిపోయి హాయిగా బ్రతకాలనుకుంటే గోపిని పెళ్లి చేసుకో. నీకున్న ఆస్తి 4 తరాలకు సరిపోతుంది. ఇంకా ఏం చేసుకుంటావు? నీ మనసును అర్థం చేసుకున్న గోపిని పెళ్లి చేసుకుని సుఖపడు, అంది కమల. మరో అరగంట తర్వాత కమల ఇంటికెళ్ళింది. కమల మాటలు సంధ్య మనసులో మారుమ్రోగుతున్నాయి. ఆమె అంతరంగంలో అలజడి రేపాయి. కమల మాటల ప్రభావం సంధ్య మనసు మీద బాగా పనిచేసింది. ఆ రాత్రంతా ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ చివరకొక నిర్ణయానికొచ్చింది. ఆ రోజు ఆదివారం. లలిత, హరినాథ్ టీ తాగుతూ లాన్లో కూర్చున్నారు. సంధ్య కూడా వచ్చి వాళ్ళకెదురుగా కూర్చుంది. మంచులో తడిసిన గులాబీలా ఉండే సంధ్య చిక్కి శల్యమై రూపురేఖలు కోల్పోయింది. లలితకు కూతురిని చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మమ్మీ. ఏమ్మా, అంది లలిత ప్రేమగా సంధ్యను చూస్తూ. నేను గోపిని పెళ్లి చేసుకుంటాను మమ్మీ. అమ్మా సంధ్య, బాధగా పిలిచింది లలిత. అవును మమ్మీ, గోపికి నేనంటే చాలా ప్రేమ.
ఆ ప్రేమలో నేను వేసిన తప్పటడుగును మర్చిపోయి నన్ను ప్రేమిస్తాడన్న నమ్మకం నాకుంది. ప్రేమ మైకంలో నేను చేసిన పొరపాటుకు గోపిని పెళ్లి చేసుకోక తప్పదు. ఉబ్బుకొస్తున్న కన్నీటితో అంది సంధ్య. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చావా సంధ్య అన్నాడు హరినాథ్. అతనెంత బాధపడుతున్నాడో ఆ మాటలను బట్టే అర్థమవుతోంది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను డాడీ. ప్రేమ ఒక మత్తుమందు లాంటిది. విస్కీ బ్రాందీల కంటే నిషా కలిగించేది ప్రేమ. మత్తు పానీయాలు తాగే మనిషికి తెలుసు అది విషమని, కొంతకాలానికి తన ప్రాణం తీస్తుందని. అయినా ఆ సమయానికి ఆ మత్తు పానీయాన్ని తాక్కుండా ఉండలేడు. ఆ నిషాకు దూరంగా ఉండలేడు. ప్రేమ కూడా ఒక విధంగా అంతే. ప్రేమలో పడ్డ మనిషికి పరువు, ప్రతిష్టలు, వంశగౌరవం అన్నీ గుర్తుంటాయి. కానీ ఆ మైకంలో అన్నీ మరిచిపోవాలనిపిస్తోంది. అటువంటి ప్రేమ మైకంలో చేయకూడని తప్పు చేశాను. నన్ను క్షమించగలరా డాడీ అంది సంధ్య ఏడుస్తూ. హరినాథ్ లేచి కూతుర్ని గుండెల్లోకి తీసుకుని ఆమె కన్నిటిని తన చేత్తో తుడిచాడు. ప్రేమించడం తప్పు కాదమ్మా. నేను కూడా మీ మమ్మీని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. కాకపోతే నువ్వు ప్రేమించిన వ్యక్తి ఒక మోసగాడు అంతే. ఇంకెప్పుడు నీ కంట నీరు తిరగకూడదు. నీ ఇష్టప్రకారమే గోపితో నీ పెళ్లి జరిపిస్తాను. నీ జీవితాన్ని నందనవనంలా మారుస్తాను తేలికపడిన మనసుతో అన్నాడు హరినాథ్. లలితకు గోపిని అల్లుడిగా చేసుకోవడం మొదట్లో ఇష్టం లేకపోయినా భర్త నచ్చజెప్పడం, సంధ్య కూడా ఒప్పుకోవడంతో ఆమె కూడా ఇప్పుడు సంతోషంగా అంగీకరించింది. ఒక శుభముహూర్తంలో గోపికి సంధ్యకు అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. అది గోపికి మొదటి రాత్రి, సంధ్యకు కాదు. ఆమె మొదటి రాత్రి అనుభవం కృష్ణప్రసాద్తో. ఆ విషయం మనసులో మెదలగానే సిగ్గుతో ఆమె తల కిందకు వాలిపోయింది. కమల, శాంతి సంధ్యను అప్సరసలా అలంకరించారు. ఆమె సిగ్గును, బాధను వాళ్లు మరోలా అర్థం చేసుకుని ఆమె చేతికి పాలగ్లాస్ అందించి బలవంతంగా ఆమెను గోపి ఉన్న గదిలోకి నెట్టి బయటనుంచి తలుపులు మూసి గడియ పెట్టారు. తల వంచుకుని గుమ్మం దగ్గరే నిల్చుంది సంధ్య. ఖరీదైన తెల్లచీర, మ్యాచింగ్ జాకెట్, చేతిలో పాలగ్లాసు, సిగ్గుతో ఆర్మోడుపులైన కళ్ళు. గోపి ఆమెనే చూస్తున్నాడు. సంధ్య చెవులుకున్న వజ్రాల జోకాలు హరివిల్లులా రంగురంగుల కాంతులు వెదజల్లుతున్నాయి. దివి నుండి పొరపాటున భువికొచ్చిన దేవకాంతలా ఉన్న సంధ్యకు దగ్గరగా వచ్చి ఆమె చేతిలోని పాలగ్లాసు టీపై మీద పెట్టి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు గోపి. అతను ఆ అదృష్టం కలలో కూడా ఊహించినటువంటిది. సంధ్య అతని గుండెల్లో ఒదిగిపోయింది ఏడుస్తూ. బాధపడుతున్నావా సంధ్య? నిజం చెప్పు. ఈ కన్నీళ్లు నన్ను పెళ్లి చేసుకున్నందుకే కదూ? ఆమె కన్నిటిని తుడుస్తూ అడిగాడు గోపి. సంధ్య దుఃఖం మరింత అధికమైంది. నువ్విష్టపడే నన్ను పెళ్లి చేసుకున్నావనుకున్నాను. సారీ సంధ్య. మీ డాడీ బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. సంధ్య భుజం చుట్టూ చేయి వేసి మంచం దగ్గరకు తీసుకొచ్చాడు. సంధ్య రెండు చేతుల్లో మంచం దాచుకుని ఏడుస్తూ కూర్చుంది. గోపి మంచానికి దగ్గరగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. నాకు కావలసింది, నేను ప్రేమిస్తోంది నీ మనసును, నీ శరీరాన్ని కాదు. ఏడవకు సంధ్య. నీకిష్టం లేకుండా నీ శరీరాన్ని తాకను. నిన్ను పెళ్లి చేసుకుని నీ బాధకు కారకునయ్యాను. నువ్వేడిస్తే నేను చూడలేను సంధ్య. ఇప్పుడే బయటికెళ్ళిపోతాను. ప్లీజ్ ఏడవకు. సోఫాలోంచి లేచి బాధగా అన్నాడు గోపి. సంధ్య మంచం మీద నుంచి లేచి ఒక్క ఉదుటున అతని గుండెల మీద వాలిపోయింది. గోపికి ఆమె ప్రవర్తన అయోమయంగా ఉంది. ఎందుకేడుస్తోందో, మళ్లీ తనంతట తానే ఎందుకు తన దగ్గరకొచ్చిందో అర్థం కాలేదు. ఆర్తిగా, అనురాగంగా ఆమెను గుండెల్లో దాచుకున్నాడు. గోపి, నువ్వు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నావు అంది సంధ్య వెక్కిళ్ల మధ్య. నువ్వెందుకేడుస్తున్నావు? కారణం చెప్పు. కన్నీటికి తడిసి చెంపల కంటుకుపోయిన జుట్టును సరిచేస్తూ అడిగాడు. ఆడదానిగా నా నోటితో ఎలా చెప్పను గోపి. ఏ మగాడైనా తన భార్య సీత, సావిత్రిలా ఉండాలని కోరుకుంటాడు. కానీ నాకిది మొదటి రాత్రి కాదు. మగాడిగా నీకిది మొదటి రాత్రి. దైవంలాంటి నీకు మలినమైన ఈ శరీరాన్ని అర్పించలేక నాలో నేను కుమిలిపోతున్నాను. నా బాధను మరోలా అర్థం చేసుకుని నువ్వు కూడా నాకు దూరమైతే నేను బ్రతకలేను గోపి అంది ఏడుస్తూ. ఆమె కన్నీటితో అతని షర్టు తడిసిపోయింది. సంధ్య కన్నీళ్లకు అర్థం తెలిసిన తర్వాత గుండెల మీద నుంచి పెద్ద బరువు తొలగించినట్టుగా హాయిగా గాలి పీల్చుకున్నాడు గోపి. అతని మనస్సు సంతోషంతో దూదిపింజిలా తేలిపోతూ ఇంద్రధనుసుని ఎక్కి స్వర్గపు టంచుల మీద విహరిస్తోంది. సంధ్య, బంగారాన్ని కొలిమిలో పెట్టి కాలిస్తేనే మెరుపుతనం వస్తుంది. అలాగే తప్పు చేసిన మనిషి పశ్చాత్తాపం అనే అగ్నిలో దహించుకుపోయిన తర్వాత మనసులో ఉన్న మాలిన్యం కరిగిపోయి మనసు నిర్మలంగా ఉంటుంది. అటువంటి మనిషి మళ్లీ తప్పు అనే ఊబికి దూరంగా ఉంటాడు. ఆ మనిషి స్త్రీ అయినా పురుషుడైనా అంతే. నీ నిర్మల మనసులో నాకు చోటిచ్చావు. నీ శరీరంతో నాకు పనిలేదు. నేను నీలాంటి సున్నితమైన సెంటిమెంట్స్ ఉన్న మనిషిని కాదు.
చేతులకు మురికంటితే నీళ్లతో కడిగేసుకుంటున్నాం. ఆ మురికి పోవడం లేదు. అలాగే మన చేతులకు అంటిపెట్టుకుని ఉంటుందా? ఇది అంతే నా దృష్టిలో అన్నాడు గోపి. మనుషుల్లో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉంటారా అన్నట్టుగా కళ్ళు విప్పారుచుకుని గోపి వైపు చూస్తోంది సంధ్య. ఏంటంతగా ఆశ్చర్యపోతున్నావు? ఆమె విశాలమైన కళ్ళ మీద తన పెదవులతో అద్దుతూ అన్నాడు. గోపి సంతోషంతో గొంతు పూడుకుపోగా అంతకు మించి మాట్లాడలేకపోయింది సంధ్య. నా మాటలు నమ్మలేకపోతున్నావా? గోపి, నా పొరపాటునెప్పుడు ఎత్తిచూపవు కదూ. నేను మానవత్వం ఉన్న మనిషిని. నిన్ను ప్రేమించి నిన్ను దక్కించుకోవడమే నా అదృష్టంగా భావించుకుంటున్న నీ ప్రేమ పూజారిని. అటువంటి నేను నిన్ను బాధ పెడతానా? నా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. సంధ్య, నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. జీవితంలో జరిగిపోయిన దాని గురించి నేనెప్పుడూ ఆలోచించను. నిన్ను బాధ పెట్టను అన్నాడు గోపి ఆమె నెత్తిమీద తన చేతి నుంచి. సంధ్య సంతోషంతో అతని పాదాల మీద వాలిపోయింది. ఆమెను ప్రేమగా లేవనెత్తి తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు గోపి. ఈ అదృష్టం నా స్వంతమవుతుందని నేనెప్పుడూ ఆలోచించలేదు అన్నాడు గోపి ఆమె అదరాలను తన మునిపళ్లతో అందుకుంటూ. సంధ్య ఏమో అనబోయింది. గోపి అందుకు అవకాశం ఇవ్వలేదు. ఇంతటితో ప్రేమ తరంగం అనే నవల కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.